ஒள்ளும் சிலம்பினகான் உள்ளறையின் கோயிலில் வெள்ளை விளச்சங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாயெழுந்திராய் பேய்முலை நங்குண்ணோ கள்ளச்சகடம் களக்கிளைய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய் உள்ளம் புகுந்து కుళిర్దేలో రెంబావాయ్. ఈ రోజు నుంచి రోజుకొక గోపికను మేలుకొల్పుతున్నట్టుగా 15వ పాసురం వరకు కనిపిస్తుంది. ఒక్కొక్క గోపికని ఒక్కొక్క ఆళ్వారికి ప్రతీకగా చెప్తారు. అందరినీ కలుపుకుంటూ పోవడమే ఈ 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా చెప్తారు. ఓ గోపిక, పక్షులన్నీ కిలకిలా కూస్తున్నాయి, ఆలయంలో కూడా శబ్దాలు మోగుతున్నాయి, వినిపించట్లేదా అంటూ స్వామివారి గుణాలని చెప్తుంది. తెల్లని శంఖధ్వనులు వినిపించటం లేదా పిల్ల అంటుంది. ఇక్కడ పిల్ల అంటే భగవంతుని ఆరాధనలో చిన్నపిల్ల అని అర్థం. పూతనని సంహరించిన స్వామి అప్పటికి 3వ రోజు పిల్లాడు. 21వ రోజున శకటమనే రాక్షసుణ్ణి సంహరించాడు. స్వామి యొక్క దివ్య పాదస్పర్శ స్మరణ అన్ని బంధాల నుంచి విముక్తి పొందిస్తుంది అని ఈ పాసురంలో చెప్తుంది. తెల్లని పలువరస కలిగిన సన్యాసులు హరి హరి అని పిలుచుకుంటూ వెళ్తున్నారు. నీకు ఆ అరుపులేవి వినిపించట్లేదా? లేవమ్మా అని ఆండాళ్ గోపికని నిద్రలేపుతోంది.